మత్తయి సువార్త 12వ అధ్యాయం 22 నుంచి 32 వరకు ఉన్న లేఖనాన్ని మనం అందరం కలిపి చదువుకుందాము. పేజ్ సంఖ్య కొత్త నిబంధనలు 12 నుంచి 13. అప్పుడు దెయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది, ఈయన దావీదు కుమారుడు కాడా అని చెప్పుచున్నారు. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెలగొట్టుచున్నాడు గాని మరి ఒక్కని వలన కాదు అనేది. ఆయన వారి తమలంపులు తిరిగి వారితో ఎట్లను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే వాని రాజ్యం ఏలాగు నిలుచును? నేను బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వారిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పులయ్యుండు. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఏలాగూ ఆ బలవంతుని ఇంటిలో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా, మనుషులు చేయి ప్రతి పాపమునకు దోషునై వారి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దోషునకు పాప క్షమాపణ లేదు. మనిషి కుమారుడికి విరోధంగా మాట్లాడు వారికి పాప క్షమాపణ కలవు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వారికి యుగమైందైన రాబోయుగమైందైన పాప క్షమాపణ లేదు. మత్తయి సువార్త 12:22 దెయ్యం పట్టిన గుడ్డివాడు మోగవాడు ఆయన దగ్గరికి తేబడినప్పుడు యేసుప్రభు వారు ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. స్వస్థపరచబడిన తర్వాత మోగవాడు మాట్లాడుతున్నాడు, చూస్తూ ఉన్నాడు. చాలా మంది అక్కడ ఉన్నారు. చాలా మంది, కొంతమంది యేసుప్రభు వారి చేసిన ఈ కార్యాన్ని బట్టి కరెక్ట్గా ఆలోచన చేశారు, కొంతమంది చెడుగా ఆలోచన చేశారు. కొంతమంది ఈయన దావీదు కుమారుడు కాడా అని ఆయన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. కొంతమందికి ఈ కార్యం చేసినా కానీ ఆయన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నారు. వేరే విధంగా అర్థం చేసుకున్న పరిసయ్యులు మంచిగా అర్థం చేసుకున్న వాళ్ళు దావీదు కుమారుడా కాడా అంటుంటే ఆ మాటలు విని వీళ్ళకి నచ్చట్లా. యేసుప్రభు వారిని దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే ఇతడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు అని చెప్తున్నారు. అంటే దేవుడి నుంచి వచ్చిన వాడని కాకుండా వాళ్ళ భావన ఎలా ఉందంటే, దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు అంటే ఆ ప్రాంతానికి అక్కడ దెయ్యములకు అధిపతి, మనకు ఇక్కడ మాంత్రికుడు అంటారు. అట్లా అర్థం చేసుకున్నారు. అయితే యేసుప్రభు వారు వారితో ఒక మాట చెప్పారు. మనం ఈ వచనం చదువుతున్నాం 25. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును, తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. యేసుప్రభు వారు అంటున్నారు,
మీరు నన్ను దెయ్యములకు అధిపతి అయిన బయల్జెబులు అని నేను వెళ్ళగొడుతున్నాను అనుకున్నారు. స్వస్థపరచబడిన వారిలో ఉన్నది దెయ్యం. ఇన్ జనరల్గా ఆలోచన చేసిన దెయ్యము వాడిలో ఉన్న దెయ్యాన్ని తీసేయాలని అనుకుంటుందా? అనుకోదు కదా. ఎందుకంటే దెయ్యం వాళ్ళని ఆల్రెడీ వాడిని బంధించింది. నేను మీరు అనుకున్నట్లుగా బయల్జెబుల్ వలన అట్లా చేస్తే అది అసలు కుదురుతుందా? ఎందుకంటే వాళ్ళు ఉన్న దెయ్యం పోవాలని కూడా బయల్జెబుల్ ఆత్మ అనుకోదు కదా. ఎందుకంటే వెళ్ళిపోయింది అనుకో వాళ్ళు ఉన్న దెయ్యము, సాతాను రాజ్యం కూలపడుతుంది కదా. సో మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను 26 వచ్చు. సాతాను వెళ్ళగొట్టిన వాడిలో ఉన్నది దెయ్యమే, సాతానే. సాతాను వెళ్ళగొడితే వాడి రాజ్యము బలహీనమైపోతుంది కదా అని చెప్తూ, నేను బయల్జెబులు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొడుతున్నారని చెప్తూ, వారే మీకు తీర్పలై ఉంటారు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయంగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చినదని చెప్తున్నారు. నేను దేవుని ఆత్మ వలన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను అంటే పరిశుద్ధ ఆత్మ వలన నేను దెయ్యాలను వెళ్ళగొడుతున్నాను. దేవుని రాజ్యం మీకు నిశ్చయంగా మీ దగ్గరకు వచ్చింది అని ఆయన చెప్తూ, నా మీద దూషిస్తే, నన్ను దూషిస్తే వాడికి పాప క్షమాపణ ఉంటుంది, కానీ పరిశుద్ధ ఆత్మని దూషించిన వానికి ఈ యుగంలో అయినా రాబోయే యుగంలో అయినా పాప క్షమాపణ ఉండదు అని ఖండితంగా చెప్తున్నారు. ఇది మనం చదువుకునే మాట. ఇందులో మనం 25వ వచనం మనం ఈరోజు అంత ధ్యానం చేస్తున్నాం. తనకు తానే విరోధంగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు. దీంట్లో కూడుకున్నాం కదా. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణం కూడా ఏ ఇల్లు కూడా నిలవదు. అంటే ఒక ఇంట్లో ఉన్న వారు ఒకరికొకరు విరోధంగా ఉండకూడదు. యేసుప్రభు చెప్పింది ఏ కంటెక్స్ట్ లో చెప్పారనంటే, సాతాను రాజ్యానికి వేరుపడితే వాడి రాజ్యము నిలవదు కదా, అలా ఎందుకు చేస్తాడు అని చెప్తున్నాడు. కానీ ఈ లేఖనం పట్ల ఈ వచనం మన గృహంలో కూడా మనకి మనమే విరోధంగా వేరుపడితే ఇంట్లో ఆశీర్వాదం ఉండదు. అబ్రహాం లింకన్ ఆయన యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అవ్వక మునుపు ఆ దేశంలో ఉన్న బానిస వ్యాపారాన్ని చూశాడు. అంటే అప్పట్లో ఏం చేసేవారంటే, కొంతమంది మనుషుల్ని బానిసలుగా లాక్కుంటూ వెళ్తారు, వ్యక్తిచారం చేయించుకుంటారు. ఒకే దేశం నార్త్ సైడ్ వాళ్ళు ఏమన్నా ఉత్తరం వైపు ఉన్న యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇది తప్పు కదా అంటున్నారు. దక్షిణ వైపు ఉన్న వారు మేము ఈ బానిస వ్యాపారం చేయాల్సింది అంటున్నారు. ఎందుకంటే చాలా ధనవంతులు. అప్పుడు ఈ వచనంతో ఆయన కోట్ చేశాడు. ఇట్లాగానంటే యునైటెడ్ స్టేట్స్ నిలవదారు. తనకు తానే వేరైపోయిన ఒక దేశంలోని 2 భావాలు వస్తున్నాయి. ఈ భావంలో ఉంటే యునైటెడ్ స్టేట్స్ భవిష్యత్తులో వేరుపడిపోతుంది, డేంజర్లో ఉన్నట్టు అని ఆయన ఇది కోట్ చేశాడు బైబిల్. తర్వాత ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ బానిసత్వాన్ని తీశారు. అందుకు చూస్తున్నా ఎంత ప్లస్ అయింది. యునైటెడ్ స్టేట్స్ టాప్ 1లో ఉంది. కానీ అప్పుడు ఎలా ఉంది? దేవుడు మాట్లాడిన ఈ చిన్న లేఖనాన్ని ఆయన తీసుకొని స్లేవరీ కరెక్ట్ కాదు, ఎందుకంటే మన ప్రజలను మనం బంధించుకోవటం ఏంటి? వాళ్ళందరూ యునైటెడ్ స్టేట్స్ ప్రజలే.
మన ప్రజలు మనలో ఉన్న వాళ్ళని మనం బానిసలుగా చేస్తే ఎలా దేశం నిలుస్తుంది అన్నాడు. అట్లానే మన ఇంట్లో వాళ్ళని ఒకరు ఒకరు వేరు భావంతో ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడదు. అందుకని ఇంట్లో ఉన్న ప్రజల మధ్య ఏకభావం, సమాధానం చాలా అవసరం. సో ఒక ఇల్లు ఆశీర్వదించబడాలంటే ఆ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు వినాలి. పిల్లలను కూడా తల్లిదండ్రులు సరైన విధానంలో పెంచాలి. అప్పుడప్పుడు డిస్టర్బెన్స్లు వస్తాయి, కానీ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ ఇంట్లో యూనిటీ ఎక్కువడం వలన ఆశీర్వాదం. ఈనాడు సంఘాల్లో కానీ వస్తున్న ఇబ్బంది ఏంటంటే యూనిటీ తగ్గిపోతుంది. ఐకమత్యం, ఒకరికొకరు విరోధంగా మాట్లాడటం, అది ఉండకూడదు. అఫ్కోర్స్ మనం అబద్ధ బోధ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఒకరి పట్ల ఒకరికి మట్టుకి మనకి విరోధ భావం ఉంటే నిలవదు. ఇప్పుడు మన సంఘంలో కూడా చిన్న సంఘం, మనకి ఒకరి పట్ల ఒకరికి కరెక్ట్ మనసు ఉంటే, ఒకే భావం ఉంటే చాలా బ్లెస్సింగ్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన ఇంట్లో కానీ మన చర్చిలో కానీ ఏ ప్రాంతంలో అయినా పట్టణంలో అయినా విరోధ భావం ఒకరికొకరుంటే నిలవదు. శత్రువు వచ్చేస్తాడు, ఈజీగా పట్టేస్తాడు. సంఘాలు కూడా విరోధ భావం ఉండకూడదు, ఐకమత్యం ఉండాలి. ముఖ్యంగా మనం ఇంట్లో కలిసాం కాబట్టి మనం జాగ్రత్త పడాలంటే మన ఇంట్లో ఒకరికి విరోధ భావం ఉండకూడదు. ఈనాడు కుటుంబాల్లో జాగ్రత్త లేకుండా, సరైన అవగాహన లేకుండా, కుటుంబం ఎలా బ్లెస్ అవుతుందనే కరెక్ట్ అవగాహన లేకుండా మనీ వైపు పరిగెత్తుతూ, విపరీతంగా ఈ సిస్టమ్స్ వైపు పరిగెత్తు, జాగ్రత్త లేకపోతే దీని పట్ల అవగాహన తగ్గిపోద్ది. ఏంటంటే ఈ అవగాహన కాకుండా ధనం వైపు వెళ్ళి ఎట్లా పడితే అట్లా డెసిషన్స్ తీసుకోవడం అవుతుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఇంట్లో అందరికి ఒకే భావం, ఏక మనసు ఉండి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకెళ్తే ఆ కుటుంబం బ్లెస్ అవుతుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.